గోదావరి నదిలో స్నానం చేసి ఫలితాన్ని పొందడం ఒకెత్తు. గోదావరి నదిలో స్నానం చెయ్యడంతో పాటుగా ఆ సమయంలో చేసేటటువంటి దానం, విశేషించి అన్నదానం, మంచినీళ్లు అందించడం, సేవ చెయ్యడం, ఆ వచ్చినటువంటి భక్తులకి ఉపకారం చెయ్యగలగడం, అంతకన్నా మించినటువంటి సేవ ఇంకొకటి ఉండదు. అంత గొప్ప సేవ చేసుకునేటటువంటి అవకాశము కాలమునందు కలుగుతుంది. ఈ 12 రోజులు దాటిపోయిందనుకోండి, ఒకవేళ నా శరీరంలో శక్తి ఉన్నా నేను ఇలా వచ్చి ప్రవచనం చేసి ఓ మంచి మాట చెప్పి అనంతమైనటువంటి ఫలితాన్ని సాధించుకోలేను. ఆ కాలమునందున్నటువంటి పరిమితమైనటువంటి ఫలితాన్ని పొందగలనేమో కానీ ఒక కాలమునందు కలిగేటటువంటి అనంతమైన ప్రయోజనాన్ని పొందాలి అంటే దానికి సాధనమేమి అంటే ఈశ్వరుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని పెట్టుబడిగా పెట్టడం నేర్చుకోవాలి. అన్నిటికన్నా అసలు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప పెట్టుబడి ఏది అంటే ఈ శరీరమే. ఈ శరీరాన్ని మొట్టమొదట పెట్టుబడిగా ఉంచడం అనేటటువంటిది అలవాటు కావాలి. ఎందుచేత అంటే మీరు చూడండి, ఒక వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి తన దగ్గర మొట్టమొదట ఏది ఉన్నదో దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభిస్తాడు. అది ఉచ్చస్థితిని పొందుతోంది అన్నప్పుడు మిగిలినటువంటి వారందరూ కూడా చెయ్యి కలిపి పెట్టుబడి ధనాన్ని పెంచి వ్యాపారం బాగా పెరిగేటట్టుగా చూస్తారు. అలాగే మనం కూడా ఒక పెట్టుబడి ఈశ్వరుడు మనకిచ్చి పంపించాడు. ఏమిటా పెట్టుబడి అంటే ఈశ్వరుడు మనకి వాక్కునిచ్చాడు. ఆ వాక్కు చేత ఒకరికి ఉపకారం చెయ్యడం, ఆ వాక్కు చేత మంచి మాట మాట్లాడడం, ప్రయత్నపూర్వకంగా కావచ్చు, అప్రయత్నంగా కావచ్చు. అందుకే నిన్న మీతో నేను మనవి చేశాను, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైన, మిగుల గేలినైన, పద్య గద్య గీత భావార్థములనైన, కమలనయను తలుప కలుషహరము. భగవన్నామాన్ని పలుకుతూ ఉండగలగడం, ఉపకార బుద్ధితో ఉండడం, ఇటువంటివి నోరిచ్చినందుకు మనం పెట్టగలిగినటువంటి పెట్టుబడి. రెండవది మనసు. ఆ మనసు ఆర్ద్రమై ఎప్పుడూ కూడా అవతల వారి యొక్క కష్టాన్ని తలుచుకుని బాధపడేదై, ఇంకొకరికి ఏదైనా ఉపకారం జరిగిందనుకోండి, ఇంకొకరు ఏదైనా శుభాన్ని పొందారనుకోండి, అది నాకే శుభం జరిగినంతగా నేను పొంగిపోగలిగితే, లేక 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 కొడుకు పుట్టాడనుకోండి ఒకరికి, నాకే మనవడు పుడితే ఎంత పొంగిపోతానో అంత పొంగు నేను పొందగలిగితే. భాగవతం 10వ స్కంధంలో ఆ నందమహారాజు గారికి కొడుకు పుట్టాడు అనేటటువంటి వార్త నందవ్రజంలోకి వెళ్ళింది. గోపకాంతలు పరమ అమాయకులు. అమాయకులు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాళ్ళ మనస్సు యందు ఏ విధమైనటువంటి అరమరికలు ఉండవు. ఎవరికి ఉపకారం జరిగినా తమకి ఉపకారం జరిగినట్టుగా పొంగిపోగలిగినటువంటి విశాలమైనటువంటి హృదయము కలిగిన వారు. అందుకే నందునికి యశోదాదేవికి కుమారుడు కలిగాడు అంటే ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలార వీనులలర మన యశోద చిన్న మగవానిక నినట చూచివత్తమమ్మ సులతులారా అంటారు. ఏమి నోము ఫలమో, ఏమి నోములు నోచిందో మన యశోద ఒక చిన్న మగవానిక నినట. అది పోతన గారి కవిత్వానికి ఉన్న గొప్పతనం. వాళ్ళు ఏమీ తెలియనటువంటి అమాయకులు. అటువంటి అమాయకులు చాలా ప్రౌఢంగా, చాలా పరిణతితో మాట్లాడడం వాళ్ళకి చేత కాదు. అందుకే పెద్ద మగవాణ్ణి లోకంలో ఏ స్త్రీ అయినా కంటుందా? పుట్టినప్పుడు చిన్న మగపిల్లవాడే పుడతాడు. మన యశోద చిన్న మగవానికనట, మన యశోద చిన్న మగపిల్లాన్ని కందిట. చూచివత్తమమ్మ సొలతులార, రండి రండి మనందరం పెడదాం అని వాళ్ళు వసంతం ఆడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చక్కగా పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటివి చల్లుకుని పరమ సంతోషాన్ని అనుభవించి ఆ చిన్ని కృష్ణుడి దర్శనం చేయడానికి, కొడుకు పుట్టాడనేటటువంటి పరమ సంతోషాన్ని పొందినటువంటి యశోద యొక్క ముఖాన్ని చూడడానికి, కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నటువంటి నందుని యొక్క ముఖాన్ని చూసి సంతోషించడానికి బయలుదేరి వెళ్ళారు. అంటే మనసు మనంత మనంగా ఎలా తయారు చేసుకోవాలి అంటే, వేరొకరికి ఉపకారం జరిగింది, వేరొకరి ఇంట్లో పెళ్లి కుదిరింది, వేరొకరికి శుభం జరిగింది, వేరొకడు వృద్ధిలోకి వచ్చాడు, మనం అపారమైన సంతోషాన్ని పొందగలగాలి. మన భార్యతో పంచుకుంటున్నప్పుడు, బిడ్డలతో పంచుకుంటున్నప్పుడు ఎంత మంచి వార్త విన్నామే,
మహానుభావుడు పాపం ఎంత కష్టపడ్డాడే, ఇన్నాళ్ళకి శుభం జరిగింది, ఎంత సంతోషంగా ఉన్నాడో అని మనం ఆనందపడగలిగితే, కాపక్ష్యంతో కాదు, మనసుకి ఆ అలవాటు కలగాలి. ఎక్కడ ఎవరికి శుభం జరగనివ్వండి, తాను పరమానందాన్ని పొందాలి. ఎవరికైనా కించిత్ కష్టం కలిగిందనుకోండి, అది తనకే కలిగిన కష్టంలా తన మనసు బాధతో చిన్న మూలుగైనా, ఎవరికో బాధ కలిగింది నేను సంతోషించాను, ఎవరికో సంతోషం కలిగింది బాధ కలిగింది నేను సంతోషించాను, ఎవరికో సంతోషం కలిగింది నేను ఏడ్చాను. ఇవి రెండు శరీర రీత్యా నేను మనుష్యుడిగా ఉన్నానేమో కానీ ప్రవృత్తి రీత్యా మాత్రం నేను రాక్షసుడను అని గుర్తు. అందుకే పెద్దలు ఎప్పుడూ నీ మనసును నువ్వు పరిశీలించుకోవడానికి అలవాటు కావలసినటువంటి అగ్ని పరీక్ష ఒకటి నేర్పుతారు. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల సంతోషంలో పాలు పంచుకుని సంతోషించు, తప్పు కాదు. కానీ జీవితాంతం ఇతరుల సంతోషంలో పాలు పంచుకుని సంతోషించడం ఒక్కటే కాదు, ఇతరుల సంతోషమునకు నువ్వు కారణము కావాలి. నా వలన ఎవరో సంతోషించాలి, నా వలన ఎవరో సుఖపడాలి. అది నేను 10 మందికి చెప్పుకోక్కర్లేదు, నేనే వాళ్ళ సంతోషానికి కారణం అయ్యాను, నేనే వాళ్ళు సంతోషించేటట్టుగా ఒక సందర్భాన్ని ఏర్పాటు చేశాను అని నేనెవ్వరికీ చెప్పక్కర్లేదు. కానీ నా వలన ఎవరో సంతోషించారు, అది జీవితానికి అభ్యున్నతి. నా వలన ఎవ్వరూ దుఃఖపడకూడదు. ఇదిగో కోటేశ్వరరావు గారు అన్న మాట వల్ల మేమింత ఖేదపడ్డాం, కోటేశ్వరరావు గారు చేసిన పని వల్ల మేమింత బాధపడ్డాం అని ఎవ్వరూ అనుకోకుండా నేను ఏ రోజు నిద్రలేస్తానో నిద్రపోయే వరకు ఆ రోజు పూర్తి కావాలి. నేను నిద్రపోయేటప్పుడు ఇవాళ నా మాటల వలన ఎవరైనా బాధపడ్డారా, నేను చేసిన పని వలన ఏమైనా బాధపడ్డారా? ఎవ్వరూ బాధపడలేదు. ఇతరుల సంతోషమునకు నేను కారణమయ్యాను, అది వారికి తెలియక్కర్లేదు కూడా. పరమ సంతోషంగా నేను గుండెల మీద చెయ్యి వేసుకు పడుకోవచ్చు. ఇతరుల దుఃఖమునకు కారణం మాత్రం నేను కాకూడదు. కానీ ఇతరుల దుఃఖములో పాలు మాత్రం పంచుకోవాలి. వాళ్ళు అడిగారా అడగలేదా అని కాదు. ఇతరులు కష్టంలో ఉన్నారనుకోండి, ఉత్తర క్షణంలో నేను వెళ్ళి ఎలా ఆదుకోగలను, నేను వాళ్ళకి ఏ ఉపకారం చెయ్యగలను, నేను ఏమీ చెయ్యలేకపోతే కనీసం ఒక మంచి మాట చెప్పగలనా? ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు? లోకంలో బాధపడ్డ వాళ్ళందరూ శాశ్వతంగా బాధపడ్డారా? ఈశ్వరుడు నిన్ను కూడా అనుగ్రహిస్తాడయా, ఒకనాడు సంతోషిస్తావు, ఓర్చుకో అని నేను ఒక్క మంచి మాట చెప్పి అవతల వారి యొక్క మనసుని సేద తీర్చగలిగాను అనుకోండి, దానికన్నా మంచి పని లోకంలో ఇంకొకటి లేదు. అందుకే ప్రస్థానం ఎలా ప్రారంభం కావాలి అంటే, మొట్టమొదట అవతల వారి సంతోషంలో తాను పాలు పంచుకోవడంలో ప్రారంభం కావాలి. అవతల వారు సంతోషిస్తున్నారు, అరమరిక లేకుండా, మనసులో ఏడవకుండా నేను కూడా వారి సంతోషంలో అంతర్భాగమై నేను కూడా సంతోషాన్ని పొందాలి. ఇంకొంచెం పైకెక్కాలి, అవతల వారి దుఃఖంలో నా అంత నేనుగా పాలు పంచుకోవాలి. అంతేకాని ఇప్పుడు వాడు కష్టంలో ఉన్నాడు, నేను వెళ్ళి కనపడితే నన్నేమని అడుగుతాడేమో, ఇప్పుడు మనం వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఊళ్ళో లేవని చెప్పేద్దాం, లేకపోతే నాకు తెలియలేదయ్యా ఈ సమాచారం అని చెప్పేద్దాం అని అనుకోకూడదు. కష్టం వచ్చినప్పుడే ముందు బయలుదేరి వెళ్లి అవతల వారి యొక్క కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.